హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ప్రియా థాట్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మీతో షేర్ చేసుకోవడానికి మీషో నుంచి మంచి ఆర్గాన్జా కుర్తీస్ కలెక్షన్ తీసుకొచ్చాను అనమాట. సో రీసెంట్ టైమ్స్లో బాగా ట్రెండింగ్ అవుతుంది కదా ఇన్స్టాగ్రామ్లో, అండ్ సేమ్ అలానే ఫొటోస్ పెట్టి మీషోలో కూడా అమ్ముతున్నారు. సో అవి రియల్ ఆ ఫేక్ ఏంటో ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పి నేను తీసుకున్నాను అనమాట. సో మీతో ఇప్పుడు కూడా షేర్ చేసుకుంటాను. సో ముందు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అండ్ వీడియో లైక్ కూడా చేసేయండి. సో మిస్ అవ్వకుండా అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో నాకు ఇవన్నీ అయితే చాలా బాగా నచ్చాయి అనమాట. సో ఇందులో ఇప్పుడు ఫస్ట్ ఏ పిక్ చేద్దామంటే ఫస్ట్ ఇది చూద్దాం. సో మనం బయట క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నా మినిమం ఒక కుర్తీ మనకి అరౌండ్ 1000 రూపీస్ అలా పడుతుంది. స్టిచ్చింగ్ 700 పడినా అండ్ క్లాత్కి ఒక 300-400 పడుతుంది. సో అలాగే మనం బయట స్టిచ్చింగ్ చేయించుకుంటే రెడీమేడ్గా మనం తీసుకొని క్లాత్ సో అరౌండ్ 1000 అవుతుంది ఒక కుర్తీకి. సో ఇది నాకు అరౌండ్ అండర్ 300-350 బడ్జెట్లో వచ్చింది. సో ఒక్కొక్కటి ఒక ప్రైస్ అనమాట. చూద్దాం ఎలా ఉంది. నేను కింద ప్రైస్ యాడ్ చేస్తాను, చెక్ చేయండి. సో లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి అండ్ కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను. కావాలంటే మీరు వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే ఈ కుర్తీ అనమాట. నాకు ఈ నెక్ చాలా బాగా నచ్చింది. సో కాలర్ మోడల్ వేసుకొని చాలా ఇయర్స్ అయిపోతుంది నేను. సో అందుకని మళ్ళీ ఈ మోడల్ తీసుకున్నాను. సో చూసారు కదా, ఇలా ఫ్రంట్ చిన్న వీ నెక్ వచ్చి అండ్ ఇలా కాలర్ వచ్చింది. ఈ కుర్తీ సెట్స్ అన్నీ కూడా మనకి హ్యాండ్స్ ఇలా వచ్చింది అనమాట. ఇక్కడ చిన్న బుట్టలా వచ్చింది, 3/4 స్లీవ్స్ వచ్చాయి. ఇదైతే చాలా సాఫ్ట్ ఆర్గాన్స్ అనుకుంటే చాలా సాఫ్ట్గా ఉంది. క్లాత్ అయితే మాత్రం మంచి కంఫర్ట్గా ఉంటుంది వేసుకుంటే. అండ్ ఇది లెంత్ కూడా చాలా లెంత్ ఇచ్చారు ఈ కుర్తీ. సో మొత్తం అంతా ప్రింట్స్తో వచ్చింది మనకి. సో ఫ్రంట్ అయితే ఇలా ఉంది అండ్ బ్యాక్ వచ్చేసి ప్లెయిన్ అనమాట మనకి. కాలర్ కాబట్టి అండ్ ఫుల్గా ఉంది బ్యాక్ కూడా. ఇది నేను ఎస్ తీసుకున్నాను, నాకు ఎస్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ప్రైస్ కింద యాడ్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ కుర్తీ అయితే ఇది కలర్ ఏమిటంటే లైట్ బ్రౌన్ మీద అక్కడక్కడ పింక్ ఫ్లవర్స్ వచ్చాయి అనమాట. సో డిజిటల్ ప్రింట్తో వచ్చింది మొత్తం అంతా కూడా. చాలా బాగుంది ఈ కుర్తీ అయితే మాత్రం. సో ఫస్ట్ అయితే ఈ కుర్తీ నాకు ఎందుకు హ్యాండ్స్ కొంచెం లూజ్ అవుతాయి అనిపిస్తుంది, స్టిచ్చింగ్ చేయించుకోవాలి హ్యాండ్స్. సో మీరు కూడా మీ పర్ఫెక్ట్ సైజ్ తీసుకుంటే సరిపోతుంది. లేదు మీరు కొంచెం లూజ్గా ప్రిఫర్ చేస్తారంటే మీరు నెక్స్ట్ సైజ్ తీసుకుంటే కూడా మీకు సెట్ అవుతుంది. సో ఫస్ట్ అయితే ఈ కుర్తీ అనమాట. సో ఇది మనం లెగ్గిన్ మీదనే పేర్ చేయొచ్చు ఆర్ వైట్ లెగ్గిన్తో వేసుకోవచ్చు, జీన్ ట్రౌజర్. సో దేనితోనే సరే మనం పేర్ చేస్తే ఈ కుర్తీ మంచి క్లాసీ లుక్ వస్తుంది మనకి. సో సెకండ్ కుర్తీ చూద్దాం. సో నెక్స్ట్ అయితే ఇదన్నమాట. సో ఇది కూడా కొంచెం ఇలా కాలర్ మోడల్ వచ్చింది కానీ ఇది ఓపెన్ అవ్వదు, స్టిచ్డ్తో ఉంది ఇక్కడ. అండ్ దీనికి కూడా హ్యాండ్స్ ఇక్కడ బుట్టలా ఇచ్చారు అండ్ 3/4 స్లీవ్స్ దీనికి కూడా. ఇది కొంచెం వైట్ మీద అక్కడక్కడ పేస్టల్ కలర్స్ ఇలాగ వచ్చింది, ప్రింట్స్ లాగా. ఇది కూడా సాఫ్ట్ ఆర్గాన్జా, చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ అయితే మాత్రం. లోపల అన్నిటికీ లైనింగ్ అటాచ్డ్ ఉంది, పాలిస్టర్ క్లాత్. ఇది కూడా ఎస్ ప్రిఫర్ చేశాను. అండ్ బ్యాక్ అంతా కూడా ఇలా రౌండ్ నెక్ వచ్చింది మనకి. సో ఫ్రంట్ అంతా కూడా ఇలా ఉంది. ఇది కూడా కుర్తీ లెంత్ చాలా బాగా వచ్చింది, మన నీస్ కన్నా చాలా కిందకి వస్తుంది. సో ఇది కూడా మనం లెగ్గిన్తో పేర్ చేయొచ్చు ఓవర్ జీన్ ప్యాంట్ ట్రౌజర్. సో దేనితోనే పేర్ చేయొచ్చు. సో ఇదైతే నా మోస్ట్ ఫేవరెట్ అనమాట. ఇది నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఇదేంటంటే నేను ఎస్ ఆర్డర్ చేస్తే నాకు XXL పంపించారు. సో అదే నాకు కొంచెం నచ్చలేదు అనమాట. సో ఇది చూసారు కదా ఎంత బాగుందో. ఎప్పుడు మనకి బ్రౌన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా క్లాసీగా ఉంటుంది లుక్ అనేది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఎప్పుడైనా సరే రెగ్యులర్గా మీరు బ్లాక్ టీషర్ట్ వేసుకున్నప్పుడు బ్రౌన్ జీన్ వేసుకోవడం, బ్రౌన్ ట్రౌజర్ వేసుకున్నప్పుడు బ్లాక్ టీషర్ట్ వేసుకున్నా కూడా కాంబినేషన్ మనకి మంచి లుక్ వస్తుంది. సో థర్డ్ కుర్తీ అయితే ఇదనమాట. సో దీనికి కూడా బుట్ట స్లీవ్స్ వచ్చారు ఇలాగా. సో చూసాక XXL కదా, చాలా లూజ్గా ఉంది. ఇది నా 2 హ్యాండ్స్ పట్టే అంత ఉంది సైజ్ అయితే మాత్రం. ఇది మాత్రం ఇది సాఫ్ట్ ఆర్గాన్జా కాదు, కొంచెం రఫ్గా ఉంది క్లాత్ అయితే మాత్రం మనకి. అండ్ లోపల అన్నిటిలాగా దీనికి కూడా కొంచెం సిల్క్ ఆర్ పాలిస్టర్ క్లాత్ అయితే ఇచ్చారు లైనింగ్ లాగా. బ్యాక్ ఇది రౌండ్ నెక్ ఇచ్చారు. ఇది కూడా కానీ పెట్టుకుంటే చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. సో చాలా బాగుంది కదా ఇది, నాకు ఇది బాగా నచ్చింది. కాకపోతే XXL ఇవ్వడంతో ఇది రిటర్న్ చేయాలి నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆర్గాన్జా ఇంకా ప్యూర్
సాఫ్ట్ ఆర్గన్స్ అనుకుంటా, చాలా స్మూత్ బటరీగా ఉంది ఇదైతే మాత్రం. సో చూస్తే కూడా మీకు ఎలా ఉందా కానీ నాకైతే ఫీల్ మొత్తం సాఫ్ట్గా ఉంది, చాలా బటర్లా ఉందన్నమాట, చాలా సాఫ్ట్గా. ఇది కూడా ఫ్రంట్ మనకి ఇలా కాలర్ నెక్ ఇచ్చారు. ఇది కూడా ఎస్ఎస్ తీసుకున్నాను, సేమ్ 3/4 హ్యాండ్స్. చూసారు కదా, మొత్తం మల్టీ కలర్తో వచ్చింది. ఇది లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ కుర్తీ చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఈ కుర్తీస్ అన్నీ కూడా మంచి నీళ్ళంత కన్నా కొంచెం కిందకే ఉన్నాయి. సో నెక్స్ట్ అయితే ఇది, అండ్ దీనికి కూడా బ్యాక్ రౌండ్ నెక్ ఇచ్చారు. ఈ క్లాత్ అయితే మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది. ఇది మనం లెగ్గిన్తో పేర్ చేయొచ్చు, జీన్స్ ట్రౌజర్స్ మనం దేని తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చి బ్లూ, డార్క్ బ్లూ అనమాట. సో ఇది నెక్ కొంచెం పైకి ఇచ్చినట్టు అనిపించింది నాకు. సో ఇది బోట్ నెక్ ఏంటో నాకు అర్థం కాలేదు కానీ కొంచెం పైకి అయితే ఉంది నెక్. ఇది 3/4 హ్యాండ్స్, బుట్ట స్లీవ్స్. ఇది కూడా సాఫ్ట్ ఆర్గాన్జా, లోపల లైనింగ్ కూడా ఇచ్చారు, రేయాన్ది. దీనికి లైనింగ్ అయితే మాత్రం కొంచెం ఇక్కడి వరకు ఇచ్చారనమాట, లైనింగ్ కొంచెం పై వరకు ఇచ్చారు. సో అన్నిటి వరకు ఇక్కడికి ఉన్నాయి. సో దీనికైతే ఇక్కడి వరకే ఉంది లైనింగ్. ఇది కూడా లెంత్ చాలా బాగుంది, కానీ కుర్తీ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కుర్తీ చూద్దాం ఇప్పుడు. ఇదనమాట. సో బ్లాక్ అనమాట. సో బ్లాక్ అంటే ఎవరికి ఇష్టం ఉన్నది చెప్పండి. సో చెప్పాను కదా, నేను ఎప్పుడు తీసుకున్నా కూడా దాంట్లో ఒక బ్లాక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అండ్ ఒక వైట్ కూడా ఉంటుంది. సో నాకు బ్లాక్ అండ్ వైట్ అంటే చాలా ఇష్టం అండి, చాలా వీడియోస్లో కూడా చెప్పాను ఇది. సో ఇది కూడా ఎస్ఏజే తీసుకున్నాను. ఇది కూడా మంచి ఆర్గాన్జా క్లాత్. సో చాలా బాగుంది. మనం రెడీమేడ్ మనం స్టిచ్చింగ్ చేయించుకున్నా చాలా కాస్ట్ అవుతుంది కాబట్టి, సో ఇలా మనం అప్పుడప్పుడు వేసుకోవడానికి ఇలా తీసుకుంటే బాగుంటుంది మంచిగా. బ్యాక్ కూడా మనకి ఫుల్ వచ్చింది, కాలర్ నెక్ కాబట్టి. ఈ లెంత్ కూడా చాలా బాగా ఇచ్చారు, ఈ లెంత్ వరకు ఉంది మొత్తం. సో నెక్స్ట్ కుర్తీ అయితే ఇదనమాట. సో ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్ అంతా ఇది. సో ఇది మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ నాతో షేర్ చేసుకోండి. సో ఇంకా ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ వీడియో లైక్ కూడా చేసేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ బాక్స్లో అడగండి. వీటి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఆ కామెంట్ బాక్స్లో కూడా ఉంటే చెక్అవుట్ చేసేయండి. ఓకే, బాయ్ గాయ్స్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.